హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టైమ్లెస్ టీచింగ్స్ ఆఫ్ గురుకుల్. ఇక్కడ మీ ముందు మేము ఒక కొత్త ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అదే టైమ్లెస్ టీచింగ్స్ ఆఫ్ గురుకుల్. ఇది జస్ట్ ఒక ఛానల్ కాదు, ఇది ఒక మూమెంట్. చిన్న స్టోరీతో మొదలు పెడదాం. రాజు అని ఒక చిన్న పిల్లవాడు చిన్నప్పుడు చాలా క్యూరియస్గా ఉండేవాడు. స్కై ఎందుకు బ్లూగా ఉంది, కాక్రోచెస్ ఎందుకు అలా నడుస్తున్నాయి, బర్డ్స్ ఎందుకు ఫ్లై అవుతున్నాయి, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ అడిగేవాడు. కానీ స్లోగా తన్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్స్ తన క్యూరియాసిటీని తగ్గించేశారు. ఎందుకంటే తను ఏ క్వశ్చన్ అడిగినా సిలబస్లో లేదు, ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్స్కి మాత్రం ప్రిపేర్ అవ్వు అని చెప్పి తగ్గించేశారు. స్లోగా తనలో ఉన్న క్యూరియాసిటీ తగ్గిపోయి ఫ్యూచర్లో తను ఏమవ్వాలో తెలియని ఒక స్టేట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ సలహాలు తీసుకుని చాలామంది ఎంపీసీలో వెళ్తున్నారని చెప్పి తను కూడా ఎంపీసీలోకి జాయిన్ అవుతాడు. సో ఎంపీసీలో జాయిన్ అయిన తర్వాత తనకి ఇంజనీర్స్ డిమాండ్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో ఇంజనీరింగ్ బీటెక్ జాయిన్ అవుతాడు. బీటెక్లో సిఎస్సి తీసుకుంటాడు. తనకేంటంటే కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని టెన్షన్స్, కోడ్లో ఎర్రర్లు వస్తున్నాయి, ఇంట్రెస్ట్ రావట్లేదు, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు తన మైండ్లో ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఎందుకు ఇంజనీరింగ్ నేను తీసుకున్నాను, నేను ఈ దారి ఎందుకు వచ్చాను? ఇప్పుడు ఇది ఒక రాజు కథ మాత్రమే కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక రేస్లో ఉన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, సిఏనా, ఐఏఎస్, ఇంకా చాలా ఎన్నో. అందరూ సేమ్ రేస్లో ఉన్నా కానీ ఫినిష్ లైన్ చేరాలంటే మీ పాత్ యూనిక్గా ఉండాలి కదా, అది మర్చిపోతారు. మన గురుకులలో 64 కళలు ఉంటాయి. ఏన్షియంట్ ఇండియాలో పిల్లలకి మ్యూజిక్, పెయింటింగ్, డ్యాన్స్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, నాటకాలు ఎలా వేయాలి, స్వాడ్ ఫైటింగ్ ఎలా చేయాలి, చాలా ఆర్ట్స్ నేర్పించేవారు. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, ఇది ఒక రియల్ ఎడ్యుకేషన్, ఇది ట్రూ ఎడ్యుకేషన్. మనం మరి ఈ ఛానల్లో ఏం చూస్తామంటే 64 కళలని మనం మన మోడర్న్ జాబ్స్తో ఎలా కనెక్ట్ చేస్తాం, ఆర్ట్స్ అండ్ స్కిల్స్ని ఎలా బిల్డ్ చేసుకుందాం, అసలు లైఫ్లో ఏది యాక్చువల్గా ఉపయోగపడుతుంది, ఇవి చూడొచ్చు. దాంతోపాటు చాలామందికి ఇంజనీరింగ్ తీసుకునే ముందు కానీ, మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు కానీ వాళ్ళకి అది ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ కోసం వాళ్ళ యొక్క సిమ్యులేషన్స్, ఇప్పుడు ఎలా అయితే జాబ్ సిమ్యులేషన్స్ ఉంటాయో అలా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటుంది, మెడికల్ కాలేజ్లో ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ కెరీర్లో ఎలా ఉంటుంది అనే సిమ్యులేషన్స్ కూడా మనం ఈ ఛానల్లో చూడవచ్చు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే మనం కలుద్దాం. సాటర్డే తెలుగులో ఉంటుంది, సండే ఇంగ్లీష్లో ఒక వీడియో వస్తూ ఉంటుంది. గురుకులాల్లో పాత విద్యతో ఈ జనరేషన్కి కొత్త దారి చూపించడానికే మేము ఇది ట్రై చేశాం. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు.